హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం ఒక ఫ్లాప్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా అయితే బాక్స్ ఆఫీస్లో ఫ్లాప్ అయింది. ఈ ఇయర్ జనవరి 19th అయితే రిలీజ్ అయింది. 20 కోట్లు పెట్టి తీశారు సినిమాని. 8.5 కోట్లు వచ్చింది. సినిమా పేరు ఏంటంటే అంటే మై అటల్ హోమ్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చిందనమాట. సో అది బీభత్సమైన హిట్ అయిన ఉంటే మేబీ ఆ వేవ్ ఉన్నా కనుక్కొని ఉండొచ్చేమో. కానీ సినిమా ఏంది? సినిమా ఏందిరా అంటే ఒకప్పుడు మన 10th ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అతని జీవిత పైన ఉన్న ఇదనమాట. సో ఆయన జర్నీ ఎలా వచ్చిందని ఒక బయోగ్రాఫికల్ ఫిలిం. ఆయన మనకి ఆల్మోస్ట్ పిల్లప్పుడు మనకు తెలుసు వాజ్పేయి ఏ రేంజ్ స్పీకర్ అనేసి, ఎంత అద్భుతంగా మాట్లాడతాడని. కానీ అతను పిల్లప్పుడు అతను స్టేజ్ పైన ఉండి స్కూల్లో ఒక పర్టికులర్ దీనిపైన మాట్లాడలేక ఇంటికి వచ్చేస్తే వాళ్ళ నాన్న గైడ్ చేస్తుంటాడు. అక్కడి నుంచి సినిమా వచ్చేసి మనకి కార్గిల్ వార్ ఆ పర్టికులర్ వరకు అయితే చూపించుంటారు. ఆ తర్వాత ఆయన చనిపోయింది అవన్నీ కూడా చూపించారు. సినిమా ఎలా ఉంది? బయోగ్రాఫికల్ కదా. బయోగ్రాఫికల్ అంటే జనరల్గా ఉంటుందంటే ఒక పర్టికులర్ ఈవెంట్ చుట్టూ జరిగిన ఒక డ్రామాను మనకు ఒక ఆ పర్టికులర్ ఈవెంట్లో కూడా ఒక హై ఎండ్ ఇది ఉండేటట్టు, లేదా ఈయన మహాతోపు తురుము అన్నట్టు ఓ రేంజ్ చెప్పడము ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి డార్కెస్ట్ అవర్ అది వస్తే విన్స్టన్ చర్చిల్ ఇట్స్ ఏ డంక్రిక్ జరిగేటట్టు ఒకలాగా ఉంటుంది. మళ్ళీ లేదు మనము ఇటు వచ్చామంటే మన ఎన్టీఆర్ పైన తీశారు, కథానాయకుడు మహానాయకుడు ఏదో. సో అదేంటంటే మనోడు సూపర్. ఎందుకంటే రామారావు గారు ఓ రేంజ్ సాధించారు. ఆయన ఇవన్నీ చెప్పాకే వెబ్ సిరీస్ అవుతుంది. ఓకేనా? ఆయన చేసిన లైఫ్లో ఎందుకంటే ఆర్టిస్ట్ నుంచి రాజకీయాల్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ అట్టాగే. వాజ్పేయి గారిది ఆ ఇదేం లేదు, ప్లెయిన్ మూవీ. సినిమా స్టార్ట్ అయ్యి ఒక డ్రామా తీస్తే అలా ఉంటుంది. మనోడు పిల్లోడుగా వచ్చాడు, నెక్స్ట్ లైఫ్లో ఏమైంది, ఒక అమ్మాయికి మనోడికి ఏదో ఒక లైకింగ్ ఉన్నట్టు చూపిస్తారు. సరే అది ప్రేమ కాదా మనకి తెలియదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి తెలియదు. కానీ దాని తర్వాత వచ్చేసి మనోడు బ్రహ్మచారిగా ఉండాలనుకుంటారు వాజ్పేయి గారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఒకప్పుడు కలిసిన అమ్మాయితో ఎలా ఉన్నాడు, మళ్ళీ ఒక ఫ్యామిలీ లెక్క ఎలా ఉన్నారు, ఏం కథ అన్నది అది తీసుకుంటూ వచ్చి మన ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడము, అతను లా చేయడము, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి ఎలా వచ్చాడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం చూడగలిగేది అప్పుడు నేను ఫస్ట్ వచ్చి సెర్చ్ చేసిండేది, మూవీ చూస్తూ సెర్చ్ చేశాను ఆర్ఎస్ఎస్ గురించి. అది ఇప్పుడు 1925 ఆ టైంలో నాగ్పూర్లో ఒక డాక్టర్ స్టార్ట్ పెట్టింది. వాళ్ళు పాలిటిక్స్లో రావాలనుకోవట్లేదు వాళ్ళు, కాకపోతే ఈ పార్టీ వేరే వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఇంకా ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది, కొత్త పార్టీ అన్నది ఆ ఇది చూసి మళ్ళీ ఈ జనతా పార్టీ ఒకటి, ఆ జనతా పార్టీ చూపించి ఆ జనతా దళతో వీళ్ళు ఎక్కడ ఇదయ్యా కంబైన్డ్ అయ్యేది భారతీయ జనతా పార్టీ. యాక్చువల్గా వాజ్పేయి గారు అద్వానీ గారు స్థాపించింది. అద్వానీ ఎలా వచ్చి కలిశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ జర్నీ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనకి కొద్దిగా చూపించారు. సినిమా చూస్తున్నాను సేపు ఏంటంటే ఇది బయోగ్రఫీ, ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే నాకైతే ఎట్టి పరిస్థితుల్లో రాలే ఎక్కడ. ఒక పర్టికులర్ డ్రామా ఉంటుంది కదా, మామూలుగా డాక్యుమెంటరీస్ అంటే ఆ పర్సన్సే వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇది కాకపోతే ఇది వచ్చేసి ఆ డాక్యుమెంటరీ టైపే, కాకపోతే జనాలు కాకుండా వేరే జనాలను పెట్టి షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. దానికి మించి ఈ సినిమాలో మనకి ఇది లేదు. సో నో అప్స్ డౌన్స్ ఇదేం లేదు. ఈ సినిమాలో మనం చెప్పాలి అంటే రైటర్ని మనము మెచ్చుకోవాలో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా కూర్చున్నాను, చూద్దాంలే అనేసి సినిమా స్టార్ట్ పెట్టాను. ఆయన వాజ్పేయి గారి గురించి మాకు పెద్ద తెలియదు కదా. సో వాళ్ళు చెప్పేదంతా నేను తీసుకునేది ఇంట్లోనే ఉన్నా. ఓకే ఇది జరిగిందా, అప్పుడు ఇది జరిగిందా, ఇది అని. ఎందుకంటే దీంట్లో ఒకటి ఇనింది మట్టు కనిపించాలి. ఆయన 57 ఆ టైంలో మళ్ళీ ఫస్ట్ టైం ఆయన ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు మధ్య గ్యాప్లో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆయన ఏదో తిట్టాల్సి వస్తుంది అనమాట. నెహ్రూ గారిని ఏదో అనేస్తాడు. అనేసిన తర్వాత ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేకి వెళ్ళిపోతాడు, నేను ప్రైమ్ మినిస్టర్ అన్నాను అని.
కానీ నెహ్రూ గారు వచ్చి పాలిటిక్స్ అంటే అంతే, నువ్వు ఇదేం చేయొద్దు, మరీ నువ్వు ఇట్లా ఎమోషనల్ ఇదవ్వద్దు అని నెహ్రూ గారే వచ్చి ఆయన్ని కన్సోల్ చేసి ఆ రిజిగ్నేషన్ చేయకుండా చేశాడని నేను ఎక్కడో విన్నానో చదివాను, ఏదో చదివాను. అదైతే ఈ సినిమాలో లేదు. కాకపోతే ఇంకోటి ఇదైంది, వీళ్ళ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు నెహ్రూ గారి ఫోటో ఉంటే తీసుకెళ్ళిపోతా ఉంటే ఆయన మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేందుకు తీసుకెళ్తున్నారు, ఆయన ఫోటో ఉండాలా ఇక్కడ వచ్చి పెట్టండి ఆ ఇది ఉందనమాట. అండ్ వీళ్ళంతా మేజర్ ఏంద్రా అంటే దేశం బాగుండాలా, దేశం ఇది ఉండాలా అన్న ఇది ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ కొంతమంది చూసి ఇది బీజేపీ భక్తు ఇది అది అంటారు, కానీ అవన్నీ కాదు. మీరు అది ఒక హిస్టారిక్, ఇది అప్పటి నుంచి ఏం జరిగింది. ఇంతకుముందు మనం చదివిందంతా కాంగ్రెస్ వాళ్ళు రాశారు, వాళ్ళు ఇది చదివాము. ఆపోజిట్ మిగతా పార్టీలు ఎందుకు వచ్చాయి, వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అందులో. అప్పుడు గాంధీ చనిపోయినప్పుడు మొత్తం ఇటు సైడ్ ఆపోజిట్ పార్టీ వాళ్ళంతా ఇది చేశారు. ఎందుకంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ పైన మంచి ఇది జరిగింది, గాడ్సే కొంతకాలం ఆర్ఎస్ఎస్ మెంబర్గా కూడా ఉన్నారు అనేది. అది నాకు ఇది చూస్తే తెలిసింది. లేక మనకి గాడ్సే గాంధీని చంపారని తెలిసింది. కాకపోతే ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ అయితే మటుకు చాలా ఉన్నాయి. సినిమా నేను చూసినప్పుడు మటుకు సూపర్, మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనమాట నాకు అనిపించింది. సో ఇది ఎవరెవరు చూడవచ్చు. వాజ్పేయి గారు అంటే తెలుసుకోవాలా, ఈ సినిమా చూడండి. మనకి పెద్ద ఇదేం లేదు, అసలు కూర్చున్నాము ఒక 2 hours సినిమా, అసలు కేక. అండ్ పంకజ్ త్రిపాఠి మన మిర్జాపూర్ అతను సూపర్గా యాక్ట్ చేస్తాడు. వాజ్పేయిగా కేక. అసలు మంచి ఫన్ ఏంద్రా అంటే నాకు అతను లా చేసేటప్పుడు ఆయన రూమ్మేట్ వాళ్ళ ఫాదర్ కూడా లా చేయాలని వచ్చి కూర్చున్నాడు. అండ్ మనోడు మంచి రైటర్, విన్నా కానీ ఆ కవితలు చాలా వరకు ఉండేది. ఆ పర్ఫార్మెన్స్ పంకజ్ త్రిపాఠి సూపర్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ఓకే బాగానే చేశారు. నేను సినిమాటిక్ సినిమా కాబట్టి సినిమాగా మార్చాలంటే ఆ అప్స్ అండ్ డౌన్స్ అయితే లేదు, చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనం సినిమాగా మనం చూడకుండా ఇది ఒక బయోగ్రఫికల్, ఒక ఫ్లాట్ డ్రామా, ఇన్ఫర్మేటివ్గా చూస్తే మటుకు మనకు నచ్చుతుంది. అలాంటి వాళ్ళు చూడాలనుకునే మటుకు ఖచ్చితంగా నచ్చుతుంది. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. ఇది మన పాస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ నుంచి ఆల్మోస్ట్ మనం 2000s వరకు ఇది మూవీ అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ప్రతి పాయింట్ మనం కొద్దిగా తెలుసుకుని ఉండొచ్చు. ఎమర్జెన్సీ ఇది కూడా మాట్లాడి ఉంటారు, అవన్నీ అనమాట. మిగతా చాలా రచ్చలు ఇవన్నీ కూడా చాలా వరకు బాగానే మాట్లాడారు. యాత్ర, కార్గిల్ వార్ స్టార్ట్ అవడం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది. ఒక మంచి సినిమా నేను చూసానన్న ఫీలింగ్ అయితే నాకుంది. నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఊరికే మనం పార్టీ గురించి తిట్టాలన్నా ఇది చేయాలన్నా మనం దాని గురించి తెలుసుకుందాం. ఆ నాయకుడు వాళ్ళు ఏం చేశారు, ఎలా వచ్చారు అనేది కూడా తెలుసుకుంటే మనకి బాగుంటుంది. సో నేను ఈ సినిమాని అయితే రికమెండ్ చేస్తాను. ఈ సినిమా ఎక్కడ ఉంది, ఈ సినిమా ZEE5లో ఉంది. ZEE5 ఉందంటే హ్యాపీగా వెళ్ళి మీరు చూడండి ఒకసారి. సినిమా హిట్ ఫ్లాప్ కాకపోతే మీరు చూసేటప్పుడు యాక్షన్ సినిమాను ఇట్లా చూస్తారని కాదు, మైండ్ మనం ఒక 2 hours ఒక ఇన్ఫర్మేటివ్, ఒక హిస్టరీ చూస్తున్నాం అనుకుంటే చూసారంటే మీకు ఈ సినిమా నచ్చేకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మీరు లైట్ తీసుకోవచ్చు అంతే. లేదు చూడాలని లేదు, లైట్ తీసుకుంటే ఏముంది, ఏం కాదు. ఈ మూవీ గురించి ఇంతే. మనం ఇంకో మూవీలో ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి కానీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.